ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. ఇంకొక మంచి రెసిపీ చెప్పాను బాలింతల కోసం, ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బీరకాయ తెలగపిండి ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ నార్మల్గా డెలివరీ అయిన వాళ్ళకి కానీ నడుము గట్టి పట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకనే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అని చెప్పాను. ఈరోజు పాలకూర పప్పు చేశాను. నిన్నటిది ఎల్లిపాయ కారం కూడా ఉంది. బాలింతలకి నెయ్యి అయితే కంపల్సరీ కదా, అందుకనే నెయ్యి కూడా ఇంట్లోదే వాడాను. పాలకూర కొంచెంగా కడుక్కున్నాక టమాటా ఎల్లిపాయలు కుక్కర్లోనే వేశాను. ఎల్లిపాయలు ఇందులో వేయని వాళ్ళు పప్పులో తిరగమూతలో అయినా వేసుకోవచ్చు. పాలకూర పప్పు అందరికీ తెలుసు కాబట్టి నా స్టైల్లో సింపుల్గా చేసేసాను. పాలకూర, టమాటా, ఎల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం, ఇంకా అంతకుమించి ఏం వేయలేదు. తిరగమూత. ఇంకా బీరకాయ అయితే ఒక్కటే బాలింతల కోసం చేసి చూపిస్తున్నాను. ఒక్కటి తీసుకున్నాను. కొంచెంగా నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకున్నా కూడా మంచిది. ఇక్కడ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకున్నాను. మినప్పప్పు కూడా పొట్టు మినప్పప్పు వేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఆవాలు కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఎల్లిపాయలు ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, అవి మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. ఎల్లిపాయలు పాలు పడతాయి కాబట్టి ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. ఎల్లిపాయలు తిన్నా కూడా ఒంటికి వేడిగా ఉంటుంది కదా, పిల్లలు కూడా వెచ్చగా ఉండడం కోసం వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోమంటారు. బీరకాయ కాకుండా ఈ ప్లేస్లో పొప్పాస్కాయ అంటే పచ్చిది పొప్పాస్కాయ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయ వేగాక బీరకాయ కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు వెంటనే వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత వాటర్ మటుకు ఏమీ యాడ్ చేయొద్దు. బీరకాయ ఒకసారి చేదు కూడా చూసుకోవాలి. బీరకాయ అప్పుడప్పుడు చేదుగా కూడా వస్తాయి. లేత బీరకాయ అయితే బాగుంటుంది. పొప్పాస్కాయ కానీ, బీరకాయ కానీ, తెలగపిండి కానీ ఇవన్నీ కూడా బాలింతలకి మంచిది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డాక్టర్లు చెప్తారు ఏవైనా తినేయచ్చు అని, కానీ ఇప్పుడు ఏమీ కాదు. కానీ ఇన్ ఫ్యూచర్ ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అశ్రద్ధ ఎప్పుడూ కూడా మంచిది కాదు కదా. ఆ ఫేస్ నేను దాటి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ కూడా రిమైండ్ చేస్తున్నాను. అందుకనే బాలింతలు ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే మంది. చెవులకి కట్టుకోవడం, దూది పెట్టుకోవడం, చెప్పులు వేసుకొని నడవడం, తడిలో ఉండకుండా ఉంటే మంచిది. అందుకని ఈరోజు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఈ బీరకాయ కూర చేశాను తెలగపిండితోటి. మీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఇలా చేసుకోండి. నీళ్ళల్లో తెలగపిండి కలపద్దు. గానుగలో కూడా తెలగపిండి దొరుకుతుంది. ఫ్రెష్గా తీసుకొచ్చి వేడి అన్నంలో తింటే మంచిది. పాలు ఎక్కువగా పడతాయి, నడుము కూడా గట్టి పడుతుంది. నిన్నటి ఎల్లిపాయ కారం, బీరకాయ తెలగపిండి కూర, పాలకూర పప్పు. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.